దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, యోహాను సువార్త ధ్యానాలకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. క్రమం తప్పకుండా ఈ ధ్యానాలలో పొందుతున్న ప్రతి సహోదరి సహోదరుడికి, స్నేహితులకు మరి పర్యాయం కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. సోదరులారా, ఈ ధ్యానాలు ఖచ్చితంగా మీకు ఆశీర్వాదకరంగా, మేలు సమకూర్చేవిగా ఉంటాయని నేను గట్టిగా చెప్పగలను. మంచిది. ఈరోజు 27వ వచనాన్ని 26వ వచనం వరకు గత ఎపిసోడ్లో మనం ధ్యానం చేశాం. ఒకవేళ మనం ధ్యానం చేయాలనుకుంటే 26వ వచనంలో చాలా విషయాలు ఉన్నాయి సోదరులారా. కనుక మరొక పర్యాయం సమయాన్ని బట్టి ఆ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇన్ గాడ్ గివ్ us time, దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడు. బట్ టుడే onwards we start to this meditation with version 27th. 27వ అధ్యాయాన్ని మనం ఈ సందర్భంలో ధ్యానం చేద్దాం. 27వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెడుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, యేసునాథుడా, మంచి దేవుడా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. ఈ నీ మాటలు, మీరు నోరారా పలికిన మాటలు ప్రభువా, నీ స్తోత్రాలు. అందుకని నేటికి శక్తివంతముగా, జీవాన్నిచ్చేవిగా, బలముగా, వెలుగును పుట్టించేవిగా, జీవితములో నాయన నీ స్తోత్రాల ఆశీర్వాదాన్ని కలిగించేవిగా ఉన్నాయి స్వామి. నీ స్తోత్రాలు. ఆ మాటలు ధ్యానించుకోబోతుండగా మీరే ఉండి మాట్లాడండి. అనేక మంది వీక్షిస్తున్నారు ఈ మాటలు ప్రభువా, వారితో మీరు ప్రత్యక్షంగా మాట్లాడండి. వారి హృదయాలను మీ వైపు త్రిప్పండి. వారి మనస్సులను నాయన నీ స్తోత్రాలు మలినము లేకుండా నాయన వాక్యమని జీవజలముతో శుద్ధి చేయండి. వెరసి నాయన ఇదిగో నీ రాకడకు, నీ రాజ్యానికి సిద్ధమగునట్లు నీ గుంపులో నాయన నీ స్తోత్రం, ఎత్తబడే గుంపులో, మీరు ఏర్పరుచుకున్న గుంపులో, మీరు అభిషేకించిన గుంపులో ఈ మనుషులు ఉండడానికి సహాయం చేయండి. దుష్టుడు, అపవాది, శత్రువు, తంత్రగాడు, మంత్రగాడు, వారికి ఎలాంటి అధికారం ఈ మాటల మీద లేకుండా నీ ముద్ర వేయండి. ఎవరికి హాని కలగకుండా, ఎవరికి హాని కలగకుండా ఈ మాటల వలన నీ బిడ్డలకు ప్రభువ మారు మనసు కలగడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సోదరులారా, చదువుకున్న లేఖన భాగం చాలా ప్రశస్తమైంది. ద గ్రేట్ వర్డ్ ఇట్ వాస్. సోదరుల, వాస్తవానికి నా శాంతిని నీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు అనే మాట చాలా గొప్ప మాట సోదరులారా. కానీ ఈ మీరు శాంతి కలిగి ఉండాలి, నా శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను, లేక సమాధానం మీకు అనుగ్రహిస్తున్నాను అనే మాట హెబ్రీలు వారు ఈ సహచరులు కానీ, బంధువులు కానీ, సహోదరులు కానీ ఎదురైనప్పుడు షాలోమ్ అనే హెబ్రీ పదంతో వారిని పలకరిస్తారు సోదరులారా. యేసయ్య వెళ్ళిపోవటానికి ముందు వాడుతున్నాడు ఈ పదం. తేడా గమనించండి.
ఈ పదాన్ని హెబ్రీయులు కలుసుకున్నప్పుడు మాట్లాడే మాట, వారు ఎదురవగాలి, మీకు శాంతి కలగాలి అనే మాట మన తెలుగు అయితే, షాలోమ్ అనే మాట వారు పలకరించుకుంటారు. సోదరులారా, మీకు అర్థం అవటానికి మన సహోదరులు మనకి ఎదురైనప్పుడు ఒక్కొక్క సంస్థ వారు ఒక్కొక్క రకంగా పలకరించుకుంటారు. కొంతమంది పెంతెకోస్తు వాళ్ళైతే ప్రభు స్తోత్రం అని, మిగతా డినామినేషన్స్కి సంబంధించిన సోదరులైతే వందనాలని. సోదరులరా, ఇలాగున ఈ బైబిల్ మిషన్ వాళ్ళైతే వాళ్ళు కలుసుకున్నప్పుడు మరణాత అని ఇలా పలకరించుకుంటారు. సోదరులరా, కొన్ని సంఘాల్లో ఇలాంటి పలకరింపులు కూడా ఉండవు. వారు ఎందుకు వస్తున్నారో ప్రార్థనకి, ఎందుకు వెళతారో కూడా తెలియదు. ఒక పాస్టర్ గారికి మాత్రం వాళ్ళకి నచ్చితే, ఇష్టమైతే వందనాలయ్య గారు అంటారండి. ప్రక్క సహోదరుని పలకరిద్దాం, ఎదురు సహోదరుని పలకరిద్దాం, మన ఇంటి పక్కన ఉన్న సహోదరుని పలకరిద్దాం, మన ఊళ్ళో ఉన్న సహోదరుని పలకరిద్దాం అనే ఆలోచన కనీసం ఒక సంఘంలో ఉన్న మనుషులు కూడా ఇలా పలకరించుకోరు. సోదరులారా, కానీ మోస్ట్లీ నా చిన్ననాటి నుండి నేను గమనించింది ఏమిటంటే, మా తల్లిగారు కానీ లేక ఆ సంఘ సభ్యులను కానీ గమనించినప్పుడు వారు కలుసుకున్నప్పుడు సోదరులారా, ముందు ప్రభు స్తోత్రం అని, అంటే ప్రభు స్తోత్రం అనే మాట వాళ్ళు ఎత్తుపడతారండి. మనల్నిద్దరినీ ఆయన కలుసుకునేటట్లు నేటి వరకు క్షేమంగా సజీవంగా ఉంచినందుకు ఆయనకే స్తోత్రం అనే మాట సోదరులారా వాళ్ళు ఉచ్చరిస్తారు. మిగతా గ్రూపులో బ్యాప్టిస్టులు కానీ లేకపోతే ఫెలోషిప్ వాళ్ళు కానీ ఇంకొకరు కానీ వందనాలు అనే మాటలు వాడతారు. సోదరులారా, ఏది ఏమైనా ఏ పలకరింపు ఉన్నా కూడా అది దేవునికి మహిమే. సోదరులారా, ఇప్పుడైతే కొంతమంది అర్థం తెలిసినా తెలియకపోయినా, చదువు వచ్చినా రాకపోయినా, పొట్టగొత్త అక్షరం ఉన్నా లేకపోయినా ముందు విశ్వాసి కనబడగానే ప్రైజ్ ద లార్డ్ అంటున్నారు. ప్రైజ్ ద లార్డ్, వాస్తవానికి అది పూర్తి పేరు ప్రైజ్ ద లార్డ్, కానీ మనోళ్ళు ప్రైజ్ లార్డ్ అంటారు. సోదరులారా, ప్రైజ్ లార్డ్ అనే మాట సోదరులారా చాలా అర్థాన్ని మార్చివేసే మాట. పలికితే ప్రైజ్ ద లార్డ్ అని పలకాలి. ప్రైజ్ లార్డ్ అనగానే ఏమవుద్దంటే, ప్రభువులు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. ప్రాచీన కాలంలో రాజుల్ని ప్రభువులని అంటారు. లేదు, కొంచెం డబ్బుండి ఒక స్థాయిలో ఉన్న వాళ్ళని ప్రభువులని పిలుస్తున్నారు. అయితే ఇక్కడ నువ్వు పలికింది మంచిదే, కానీ దాని అర్థం మారిపోతుంది. సోదరులారా, ది అనే మాట ఎక్కడ వాడతారు అంటే, ఒకే ఒక్కటి ఉంది సృష్టిలో అన్నప్పుడు ది వాడతారు. చంద్రుడు ఒకడే ఉన్నాడు కాబట్టి ది మూన్ అంటారు. సూర్యుడు ఒకడే ఉన్నాడు కాబట్టి ది సన్ అంటారు. స్టార్స్ చాలా ఉన్నాయి కాబట్టి స్టార్ అంటారు. సోదరులారా, ఇక్కడ నేనేం చెప్పాలనుకున్నానంటే, ప్రైజ్ ద లార్డ్ అన్నామంటే ఒక్క ప్రభువుని నువ్వు స్తుతిస్తున్నావు. ప్రైజ్ లార్డ్ అన్నామంటే అనేక మంది ప్రభువులు ఉన్నారని అర్థం. సరే, వచ్చి రాకపోయినా ఆ పదాలు మనుషులు ఇప్పుడు వాడుతున్నారు, అది మనకి అంత ముఖ్యమైన విషయం కాదు. కానీ సోదరులారా, పలకరింపు, ఇశ్రాయేలీలు ముఖ్యంగా హెబ్రీ భాష మాట్లాడేవారు వాళ్ళు ఎదురైనప్పుడు షాలోమ్ అని పలకరించుకుంటారు. షాలోమ్ అనే మాటకు శాంతి కలుగును గాక. సోదరులారా, వాళ్ళు కలుసుకున్నప్పుడు పలుకుతారు. ప్రభు వెళ్ళిపోయేటప్పుడు పలుకుతున్నాడు అంటే, వాళ్ళన్న మాటకి, వాళ్ళు శాంతి కలుగును గాక షాలోమ్ అన్న మాటకి, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అనే మాటకు చాలా వ్యత్యాసం ఉంది సోదరులారా. ముందు శాంతి, ఈ అర్థం ప్రభు మాట్లాడిన అర్థంలో ఏముంది? వాట్ ఈస్ ద ఇన్నర్ మీనింగ్ దట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ స్పోక్ టు బి పీస్ విత్ యూ అనే మాట సోదరులారా, దాని అర్థం ఏమైంది? ముందు శాంతి అనే పదానికి సోదరులారా అర్థం ఏమిటంటే, ఘర్షణ లేదు. దేర్ ఈస్ నో డిస్ప్యూట్.
దెర్ ఈస్ నో కాంట్రవర్సీ, దెర్ ఈస్ నో హామ్ అని కూడా. సోదరులారా, శాంతి అనే మాటకు అర్థం ఘర్షణ లేదు, అసమాధానం లేదు, కీడు లేదు అనే మాట మనం అర్థం చేసుకోవాలి సోదరులారా. వాస్తవానికి అలాంటి శాంతి కలిగిన మాటలు ఎప్పుడు పలుకుతారు అంటే అంత నెమ్మదిగా ఉంది. ఎవ్రీథింగ్ షుడ్ బి పర్ఫెక్ట్, ఫిక్స్డ్, and everything should be well. Then only they used to pronounce to be with you the shalom అనే పదం వాడతారు సోదరులారా. మరి ఏ సందర్భంలో యేసయ్య వాడుతున్నాడు? ఇన్ విచ్ టైమ్, ఇన్ విచ్ సిచ్యువేషన్, ఇన్ విచ్ వెదర్ కండిషన్ he spoke this word? ఏ పరిస్థితులు వేసే ఈ పదాన్ని వాడుతున్నాడు? సోదరులారా, వారు దుఃఖముఖులై ఉన్నారు. నేను వెళ్ళిపోతున్నాను అనే పదం అన్నప్పుడు, ఈయనే మెస్సయ్య అని వారు నమ్మినప్పుడు, సమస్తం ఈయన వల్లనే మనకి కలుగుతుంది అని ఆశపడినప్పుడు, నేను వెళ్ళిపోతున్నానని ఒక్కసారి ఒక మాట ఆయన మాట్లాడిన వెంటనే ఒక బాంబు పేల్చేశాడంటే, then their countenance had been changed. Their countenance had been changed. Joy into sorrow, pleasure into weep. వారి ముఖాలు సంతోషము నుండి దుఃఖానికి మార్చబడ్డాయి. సోదరులారా, ఆనందము నుండి ఉల్లాసం నుండి ఏడుపుకు మార్చబడ్డాయి. The peace had been lost in their mind after he spoke that he is going to go away from them. ఆయన వారి దగ్గర నుంచి వెళ్ళిపోతాను అనే మాట మాట్లాడగానే సోదరులారా, వారిలో శాంతి పక్షి ఎగిరిపోయినట్లుగా ఎగిరిపోయింది. The peace had been gone away from their mind and heart, especially in their lives. వారి మనసు, హృదయాల, జీవితాల నుండి శాంతి ఎగిరిపోయింది. సోదరుల యెషయా గ్రంథంలో ఆయన గురించిన మాట, ఆయన ఆలోచనకర్త, సమాధానకర్త అనే మాట. బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి. ఆయన ఉంటేనే శాంతి. వితౌట్ హిమ్ there will be no peace and no shalom. ఆయన లేకుండా శాంతి లేదు, సమాధానం లేదు సోదరులారా. నో పీస్, నో షాలం, ఎలాంటిది లేదు. అయితే ఆయన మాట్లాడిన మాటలకు సోదరులారా సమాధానం పోయి దుఃఖం మొదలైంది, కలవరం మొదలైంది. సోదరులారా, వారి ఆత్మ కలవరపడినట్లుగా మనం చూస్తున్నాం. దుఃఖాన్ని శాంతిపరచటానికి, బాధను శాంతిపరచటానికి, ఏడుపు నుండి ఆపటానికి ఆయన వాడుతున్న పదం సోదరులాగా, ఆయన వాడుతున్న పదం శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. శాంతి మీకు అనుగ్రహించి, నేను వెళుతున్నాను అన్న మాటకి దుఃఖం మొదలైతే దానికి యేసయ్య విరుగుడుగా నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టు కాదు. సోదరులారా, మనం కొన్ని తేడాలు తెలుసుకోవాలి. లోకములో ఉన్న, లోకానికి ఉన్న లేక మనుషులు చెప్పే శాంతికి, మనుషులు మనకిచ్చే శాంతి మాటతో కూడిన అభయానికి, మనుషులు నోటితో పలికే ఆ శాంతిలోని ఉన్న సోదరులారా అంతరార్థానికి, ఈ పరిస్థితులలో శిష్యులు కలవరపడుతున్న సమయాలలో యేసయ్య పలికిన ఆ శాంతికి వ్యత్యాసమేమిటి సోదరులారా? దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు నో అండ్ మెడిటేట్. ఈ మాటలు మనము
సోదరులారా, ధ్యానం చేయాలి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. నా శాంతిని అన్నాడు. నా శాంతిని, నా శాంతి లేక నేను అనే మాటకు ఆయన శాంతి, అంతే. ఆయన శాంతి. లోకము అనే పదాన్ని వాడాడు. లోకము అనే పదాన్ని వాడాడు. లోకము అంటే సోదరులారా శ్రమ. లోకము అంటే అలజడి. లోకము అంటే అశాంతి. లోకము అంటే సోదరులారా ధిక్కారణ, ధిక్కారము, మోసము, అసూయ, ద్వేషం. ఒక ప్రక్కన నా శాంతి లేక నేను అనే శాంతి యేసయ్య రూపంలో నిలిచి ఉంటే, మరొక ప్రక్క యేసయ్య మాట్లాడుతున్న మాట లోకం అంటే శ్రమ, మరణము, ధిక్కారము, అశాంతి నిలబడి ఉంటే, యేసయ్య పలుకుతున్న మాట శాంతి. ఒక పక్క శాంతి, మరొక పక్క అశాంతి, శ్రమ. సోదరులారా, లోకములో శ్రమ కనబడుతుంది శిష్యులకి, కానీ దగ్గరగా శాంతి అని యేసయ్య వారి కంటికి కనబడుతున్నాడు. బట్ నౌ హీ వాంట్ టు డిపార్చర్ ఫ్రమ్ దెమ్. కానీ ఆయన ఇప్పుడు వెళ్ళిపోతానంటున్నాడు. ఆయన వెళ్ళిపోతే వాళ్ళకి కనబడుతుంది అశాంతి, అసమాధానం, లోకం, మరణం, ధిక్కారము, హేళన. సోదరులరా, ఆయన వెళ్ళిపోతే కనబడుతుంది అదే. కానీ గుర్తుపెట్టుకోండి సోదరులరా, ఐ వాంట్ టు డిక్లేర్ నౌ, యేసయ్యకి లోకానికి మధ్యలో ఒక పెద్ద అగాధం ఉంది. ఆ అగాధాన్ని పూడ్చి లోకానికి శాంతినియ్యాలి, లోకాన్ని తనతో కలుపుకోవాలి, తను లోకం దగ్గరికి వెళ్ళాలి. ఇది ప్రక్కన పెడితే తనను వెంబడించే వాళ్ళకి శాంతి సమాధానాలు ఇవ్వాలి అంటే లోకమన్నా యేసులో కలవాలి, యేసైనా వెళ్ళి లోకంలో కలవాలి. సోదరులారా, ఇలా జరగాలంటే లోకమైనా నాశనం అయిపోవాలి, లేక యేసైనా మరణించాలి. అయితే 3:16 యోహాను సువార్తలో యేసయ్య పలికిన, దేవుడు పలికిన మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకం నాశనం అవ్వడం దేవునికి ఇష్టం లేదు. పాపి నాశనం అవ్వడం దేవునికి ఇష్టం లేదు సోదరుల. ఒక మారు మనసు లేని వ్యక్తి మారు మనసు లేకుండా చచ్చిపోవడం ఆయనకి ఇష్టం లేదు. He loved the world so much, unmeasurable, uncountable. Nobody else can define and give you definition how the God loved the world and how much it was. మనుషుడు ఆయన ప్రేమకు నిర్వచనం ఇయ్యలేడు సోదరులారా. It is called the agape, the love of agape, కొలవలేని ప్రేమ. సోదరులారా, అందుకనే లోకముని ఎంత ప్రేమించిన దేవుడు తన కుమారుని వదులుకోవటానికి ఇష్టపడ్డాడు. దేవుని మీద నమ్మకంతో, దేవుని యందు విశ్వాసంతో రాబోయే తరాలకు పునాదులు కలిగిన పట్టణాన్ని సిద్ధపరచడానికి అబ్రహాము తన గారాలపడ్డి ఇస్సాకుని వదులుకోవటానికి ఇష్టపడ్డాడు సోదరులారా. As well as the God also done like that. అలాగే దేవుడు కూడా చేశాడు సోదరులారా. దేవుడు కూడా చేస్తాడు కాబట్టి, దేవుడు చేస్తాడు కాబట్టి అబ్రహాము కూడా చేయటానికి సిద్ధపడ్డాడు అనే ఉచ్చారణ మనం ఇక్కడ ఉచ్చరించాలి సోదరులారా. We have to pronounce. God had such kind of sacrificial mind. When Abraham started to make the friendship with the God who belongs to the sacrificial mind, automatically Abraham also have such kind of mind, because he made the friendship with the Most High God. మనం 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరు వారవుతారు అంటారు కదా. అలాగే అబ్రహాము దేవునితో సహవాసం చేసి అలాంటి స్వభావంలోకి మార్చబడ్డాడు సోదరి సోదరు.
as well as the Hanuk also. When he started to walk along with the Most High God, he transformed into the God as well as the God himself. Why? Because he worthy to go along with the God, with the flesh into kingdom of God. No. హానోకు కూడా దేవునితో నడిచాడు సార్. వై బికాస్ ఆయన కూడా దేవుని వలె మార్చబడ్డాడు. అందుకని ఆయన కూడా దేవునితో వెళ్ళిపోయాడు సోదర. ఆయన కూడా దేవునితో వెళ్ళిపోయాడు. దేవుని వలె మార్చబడిన వారి దేవునితో వెళతారు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో సోదరి. ఆయన నిన్ను పాపివైనా ప్రేమించాడని చెప్పి నేను పాపంలోనే బందిలాగా కుక్కలాగా బ్రతుకుతానంటే నువ్వు ఆయనతో వెళ్ళలేవు సరిగదా. ఆ పందులు కుక్కలు నివాసం చేసే పాతాళానికి పెడతాం సోదరులైనా. గుర్తుపెట్టుకోండి, ఆయన లోకం ఇచ్చినట్టు శాంతిని అనేది. లోకం ఎలా ఇచ్చిందో తెలుసా? శాంతి జస్ట్ మాట. ఎలా ఇస్తుందంటే మాట మాత్రమే మాట్లాడింది. నువ్వు మంచిగా ఉండాలిరా, నేను దీవిస్తున్నాను రా, నా దీవెనలు నీతో ఉంటాయిరా, నా మనసు నీతో ఉంటుందిరా, నా ఆలోచనలు నీతో ఉంటాయిరా, నా కోరికలు. ఇదే మనుషుల యొక్క మాటలు. జస్ట్ స్వర్గాలు బెరకాయలు పాస్తా ఉంటాయి సోదరులారా. పరిశీలకున్న పేరు అదే. వారు భారాలు మోస్తారు కానీ వేలితోనైనా బరువును పైకెత్తారంటారు. అవును సోదరులారా, ఈ మనుషులంతే. భారాలు మోపుతారు, మొయ్యగలిగిన స్తోమత ఉండ మొయ్యరు సోదరులారా. మన భుజాల మీద పెద్ద పెద్ద బరువులు పెడతారు. వాళ్ళ భుజాల కింద చెప్పలేని సౌకర్యాలున్న వాటిని బయటికి తారు. బట్ దే పుట్ వెయిట్ అపాన్ ద పీపుల్. మనుషుల మీద భారాలు మోపుతారంటే దే కెనాట్ ready to wait upon their shoulders. దాన్ని మోయటానికి, and they want to part in that weight, even though they had or they have some strength worthy, and even though they have some opportunity, facility, వాళ్ళ జీవితాల్లో ఆ సౌకర్యాలు, ఆ అవకాశాలు ఉన్నా సోదరులారా, వాళ్ళు ఆ భారాలు మోయటానికి సిద్ధపడతారు. కానీ ఏసై సమాధానం, ఏసై ప్రేమ అలాంటిది కాదు సోదరులారా. మీకు ఒక మాట చదివి వినిపిస్తా. యెహెజ్కేలు గ్రంథం 37:26. యెహెజ్కేలు గ్రంథం 37:26. నేను వారితో సమాధానార్థమని నిబంధన చేసేదను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరిచెదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను. ఏమండి, మనుషుల సమాధానం కొంతవరకే. కష్టం వస్తే వెళ్ళిపోతారు, ఇబ్బంది అయితే విడిచిపెడతారు, మాట్లాడటం మానేస్తారు. కానీ దేవుని సమాధానం అలా కాదు. అది నిత్యము ఉండేదంట, అది స్థిరపరిచేదంట సోదరులారా, అది విస్తరింపచేసిద్దంట, అది పరిశుద్ధ స్థలము నిత్యముగా ఉంచేటట్టు చేసిద్దంట. దేవునికి స్తోత్రాలు. దేవుని సమాధానం సోదరులారా ఆశీర్వాదాన్ని తెస్తుంది, లోకం ఇచ్చినట్లు కాదు. దేవుని సమాధానం ఏం కలుగు చేస్తుందో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని సమాధానం ఏం కలుగు చేస్తుందో తెలుసా? ఆయనతో సహవాసాన్ని ఏర్పరుస్తుంది సోదరులారా. యాక్చువల్లీ ద ఇజ్రాయెల్ lost the peace with the God. Why? Because they worshipped the idols. Why? Because they believe in the vanish. They practiced the things what are the worldly, and what the things, traditions followed the worldly people. Israel mingled with the world.
Israel did behave as well as the Gentiles. There has been caused grieved in God himself. సోదరులారా, ఇశ్రాయేలీయులు అన్యుల వలె ప్రవర్తించారు, విగ్రహారాధన చేశారు, అన్యుల వలె ఈ లోక ఆచారాలను అనుసరించి నడిచారు, భూ సంబంధమైన విషయాలను మనస్కరించారు సోదరులారా. Why? Because God grieved in himself. అందుకని దేవుడు తనలో తాను సంతాపపడ్డాడు, దుఃఖపడ్డాడు. Why? Because he formed the man, created the man. మనిషిని సృష్టించినందుకు ఆయన సంతాపపడ్డాడు. అలాంటి సమాధానాన్ని, తెగిపోయిన ఆ సమాధానాన్ని, ఆదాముతో ఏర్పరచుకున్న సోదరులారా సమాధానం తెగిపోయిన తర్వాత ప్రవక్తలు, మోషే, పెద్ద పెద్ద దేవుని అభిషిక్తులను పంపించి వారితో కొంతకాలం సోదరులారా సమాధానముగా ఉన్నారు. వారి చర్యలు విడ్డూరంగా, విపరీతంగా, వారి మనస్తత్వం మలినమైపోయిన కారణం చేత సమాధానం దేవునితో మనుషులకు తెగిపోయింది సోదరులారా. ఆ సమాధానాన్ని ఇవ్వటానికే ఈ లోకం వచ్చాడు. లోకం ఇచ్చినట్టు కాదు, నేనిచ్చే సమాధానం మీకు దేవునితో సమాధానాన్ని ఏర్పరుస్తుంది. ద సెకండ్ థింగ్, ఆయన ఇచ్చే సమాధానం సంపూర్ణ క్షేమాన్ని దయచేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం జరిగేదో తెలుసా సోదరులారా? ఏం జరిగేదో తెలుసా? బిఫోర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫస్ట్ అడ్వెంట్, బిఫోర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ క్రూసిఫిక్షన్, ద థింగ్స్ వర్ వెరీ మచ్ టెరిబుల్. చాలా భయంకరమైన సంగతులు సంభవించాయి. యేసయ్య మొదటి రాకడకు, ఆయన మరణ పునరుద్ధానాలకు ముందు ఏమిటయ్యా అంటే మనుషులు అకారణంగా చచ్చిపోయేవాడు, మనుషులు అమాంతంగా చచ్చిపోయేవాడు. అపవాది వారిని ప్రాణంతోనే మింగివేసింది. శ్రేష్టమైన చేపలను గాలం వేసి పట్టుకొని వెళ్ళింది. గర్జించు సింహం వలె తిరుగుతూ అనేక మందిని మృంగివేశాడు సోదరులారా. ఆఫ్టర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, after his crucifixion and resurrection and ascended to heaven, సోదరులారా సంపూర్ణ క్షేమము ఈ లోకానికి కలిగింది సోదరులారా. ప్రజాస్వామ్యం, దేశాల మధ్య సమాధానం, ఐక్యరాజ్య సమితి, ఒకప్పుడు నానాజాతి సమితి, చట్టాలు సోదరులారా ఇవన్నీ ఆ ఫలితాలే. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు సోదరులారా. భయంకరమైన దాడులు, ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటూ ఘోరంగా ఉండేవాడు. ఆ తర్వాత యేసయ్య తర్వాత 2025 సంవత్సరాలు, అంటే దాదాపు 20 సంవత్సరాలు అనుకో, 2020 సంవత్సరాల వరకు ఒక రకంగా పర్వాలేదు. బట్ నౌ ద ఎండ్ టైమ్ హ్యాడ్ బీన్ స్టార్టెడ్. ఇవి అపాయకరమైన కాలంలో యేసయ్య వారికి సంపూర్ణ క్షేమాన్ని ఇచ్చాడు, తన శిష్యులకు తర్వాత సంపూర్ణ క్షేమాన్ని ఇచ్చాడు. చాలా కాలము భూమి నెమ్మదిగా ఉంది సోదరులారా. ఇప్పుడు ఎందుకు ఇలా ఉందని చెడిపోతున్నారు మనుషులు, చెడిపోతున్నారు. ధర్మాన్ని విడిచిపెడుతున్నారు, సత్యాన్ని విడిచిపెడుతున్నారు, న్యాయమైన దాన్ని విడిచిపెడుతున్నారు. సొదమ గుమర్రా వలె మనుషులు ప్రవర్తిస్తున్నారు. వై? బికాస్ ద పీస్ హ్యాడ్ బీన్ లాస్ట్ అపాన్ దిస్ సర్ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద అందుకే శాంతి కరువైంది సోదరులారా. శాంతిని పంచవలసిన స్త్రీ మారిపోయింది. ప్రేమించి సంరక్షించవలసిన పురుషుడు మారిపోయాడు. పిల్లలు మారిపోయారు, బంధువులు మారిపోయారు, సంఘాలు మారిపోయాయి, సేవకులు మారిపోయారు. Wherever you go, there has been iniquity. Wherever you go, there has been unspeakable sin, abominable sins. భయంకరమైన పాపాలు పెచ్చు మీరిపోయినాయి సోదరులారా. అయితే యేసయ్య సంపూర్ణమైన క్షేమాన్ని ఇచ్చాడు. మూడోదండి, అంతర్గత విశ్రాంతిని ఇచ్చాడు ఆయన. ఆయన ఎలాంటి శాంతి తెలుసా? లోకం ఇచ్చినట్టు కాదు, లోకం మాట వరకే, కానీ ఆయన శాంతి ఆత్మకు శాంతి. ఏమంటే మనుషులు పై వేషం, పై మాట వరకే. ఆత్మ శాంతించాలంటే, ఆత్మకు తగిన శాంతి కావాలంటే ఆత్మతో మాట్లాడగలిగిన ఆత్మ కావాలి, ఆత్మతో మాట్లాడతగిన ఆత్మ కావాలి సోదరులారా. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే
సోదరి సోదరులారా, పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మన ఆత్మ నెమ్మదించగలుగుతుంది. మరొకసారి సోదరులారా, ఎందుకు 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 ఆయన నా శాంతిని అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు తెలుసా? సోదరులారా, పరిశుద్ధాత్మ ద్వారానే మనకు శాంతి కలుగుతుంది. పరిశుద్ధాత్మ ద్వారానే మనకు ఎన్నో గొప్ప విషయాలు బయలుపడతాయి. అప్పుడే మన మనసు శాంతిస్తుంది, మన హృదయం శాంతిస్తుంది. ఆయన వెళితేనే, ఆయన పైకి వెళితేనే, ఆయన పైనున్న వాటిని సంధిస్తేనే ఈ ప్రకాశవంతమైన వెలుగు తిరిగి తన స్థానానికి వెళ్ళి అక్కడున్న శాంతి కలుగజేసే ఆత్మను సంధిస్తేనే, ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా, ఆయన త్యాగము ద్వారా సోదరులారా పైనున్న ఆత్మ శాంతిస్తేనే, మనుషులు చేసిన పాపం, చేసిన తిరుగుబాటు, చేసిన భయంకరమైన విగ్రహారాధనకు సోదరులారా ఇబ్బంది పడ్డ ఆ ఆత్మ యేసయ్య మరణ పునరుద్ధానాల ద్వారా సంధింపబడి శాంతిస్తేనే పరిశుద్ధాత్మ దేవుడి క్రిందికి వస్తాడు. వై? బికాస్ జీసస్ క్రైస్ట్ టోల్డ్ లైక్ దట్. అందుకని యేసయ్య ఆ మాట అంటాడు, హీ సాట్ లైక్ దట్. అందుకని ఆ మాట మాట్లాడుతున్నాడు, నా శాంతిని అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. సోదరులారా, దీనిలో ఉన్న అంతరార్థం ఏమిటి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడిని నేను నీకు ఇస్తున్నాను. ఆ ఆత్మ ఎవరిలో ఉంటుందో, ఆ ఆత్మ ఎవరిని నడిపిస్తాడో, ఆ ఆత్మ ఎవరితో ఉంటుందో సోదరులారా వారు శాంతి కలిగి ఉంటారు. అనేక మందికి శాంతి కలిగినట్లుగా జీవిస్తారు, అనేక మందికి శాంతి కలిగినట్లుగా బోధిస్తారు, అనేక మందిని శాంతి మార్గంలో నడిపిస్తారని చెబుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును కాక. మరొక భాగంలో కలుసుకుందాం. అందరి సెలవు. మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ నీ మాటలను మీరు ముద్ర వేసి భద్రపరిచి అనేక మంది హృదయాలలో మంచి నేలను పడిన విత్తనాలుగా నాటి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించి ప్రభువా నాయన నిత్య రాజ్యానికి వారసులు అవటానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ